గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హలో వ్యూస్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. విశాఖపట్నంలో మరో సంచలనాత్మకమైనటువంటి యువతి హత్య కేసు. హత్య, ఆత్మహత్య, లేదంటే ఇంకా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయి. సో నిన్నటి నుండి కూడా ఈ వార్త అయితే మాత్రం ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. శాంతి కుమారి అనే యువతి ఇంట్లో బర్త్డే పార్టీకి వెళ్ళి వస్తానంటూ హనుమంతవాక దగ్గర ఉన్నటువంటి బీ స్క్వేర్ అనే హోటల్లో విగత జీవిగా పడి ఉంది. అసలు ఎప్పుడు ఇది జరిగింది, ఎవరు చేశారు? నిజంగా అందరూ అంటున్నట్టుగానే శాంతి కుమారి అనే యువతి హత్య చేసిందా? అసలు అందరూ ఫ్రెండ్స్ బర్త్డే పార్టీకి వెళ్ళిన తర్వాత ఇక్కడికి రావడానికి గల కారణం ఏంటి, అసలు ఇక్కడ జరిగిన తతంగం ఏంటి? సో అనేక విషయాలు కూడా మనతో మాట్లాడేందుకు హోటల్ సంబంధించిన నిర్వాహకులు అదేవిధంగా సిబ్బంది కూడా ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ప్రస్తుతం మనమైతే ఉన్నాం ఎక్కడైతే ఇన్సిడెంట్ జరిగిందో ఆ రూమ్ లో అయినటువంటి నెంబర్ 118, అదే విధంగా పక్క రూమ్ అయినటువంటి 119. అసలు ఈ రెండు రూమ్లు ఎవరు తీసుకున్నారు, ఎందుకు తీసుకున్నారు, అసలు ఇన్సిడెంట్ జరిగినప్పుడు అసలు ఈ హోటల్ కి సంబంధించిన సిబ్బంది గాని నిర్వాహకులు గాని అసలు ఏం గమనించారు, అసలు నేను ఇక్కడ జరిగిన విషయం గురించి కూడా అడిగి తెలుసుకుందాం. సార్, అసలు నిన్న వీళ్ళు ఎన్ని గంటలకు వచ్చారు? ఈ శాంతి కుమారి హత్య కేసు అనేది హత్య, ఆత్మహత్య, అసలు అంటే ఎలా చూడాలో కూడా తెలియటం లేదు. నిన్న ఎన్ని గంటలకు వచ్చారు, అసలు ఏమని మీ దగ్గర అడిగి రూమ్ తీసుకున్నారు? నిన్న కాదు మేడం, ట్యూస్డే నైట్ 9:30కి ముగ్గురు అబ్బాయిలు వచ్చారు అన్నమాట. సో ఏదైతే ముగ్గురు అబ్బాయిలు వచ్చారో వాళ్ళకి ఏంటంటే ఐడి కార్డ్స్ అన్ని తీసుకొని రూమ్ అన్నది మేము అలాట్మెంట్ చేసాం. వాళ్ళ దాంట్లోని డ్రింకింగ్ కి అన్నమాట. సో అంతమంది డ్రింకింగ్ అయితే మేము అంటే లేదంటే తను ఒకలే తాగుతారని చెప్పేసి బ్యాగ్ లో 2 బీర్ బాటిల్ ఉన్నాయి. సో అవి చెక్ చేసుకొని మేము పంపించాం. రెగ్యులర్ గా అన్నది ఏంటంటే హోటల్స్ అనేవి ఇస్తూ ఉంటారు కదా, సో ఎక్కువ మంది కాదు, ఎక్కువ ఆల్కహాల్ కూడా కాదు. దాని తర్వాత ఒక 1.5 hours 2 hours తర్వాత ఒక అమ్మాయి వెళ్తుంటే మా బాయ్ అడిగారు మాట ఎక్కడికమ్మా, ఏ రూమ్ అని అడిగితే వాళ్ళు ఇలాగ వెళ్తున్నారంటే మేము వెళ్తున్నా ఆపేసాం అమ్మాయిని. ఆల్రెడీ అందులో 3 జెంట్స్ ఉన్నారు. సో వాటిలోకి మీ అలాట్మెంట్ అన్నది అయితే మేము చెయ్యము మేము అని చెప్పేసి అంటే ఆ అమ్మాయి ఏంటంటే చాలాసేపు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ పైన ఒక అబ్బాయి వచ్చారు. ఆ అమ్మాయి నాకు తెలుసు, మేము పార్టీ చేసుకుంటాం వెళ్ళిపోతాం అని చెప్పేసి అమ్మాయి వెళ్ళిపోద్దని. సో మేము అలాగ అలౌ చేయలేదు. ఎప్పుడైతే అలౌ చేయలేదో చాలా ఆర్గ్యుమెంట్ అయ్యాక వాళ్ళు ఏంటంటే అమ్మాయి నా ఐడి కార్డు ఇస్తాను, రూమ్ నా పేరు మీద బుక్ చేసి అలాట్మెంట్ చేయండి, నేను మా ఫ్రెండ్ ఉంటాం, మీకు పార్టీ చేసుకునే వాళ్ళు అందులో ఉంటారని చెప్పేసి అన్నారు అన్నమాట. సో ఇప్పుడు చనిపోయిన అమ్మాయి పేరు ఎగ్జాక్ట్ గా మనకి ఏంటంటే ఆ అమ్మాయికి వేరే రూమ్ అనేది అలర్ట్ చేస్తాం. ఐడి కార్డు, ఏజ్, ఐడి కార్డ్ జిరాక్స్ కూడా తీసుకున్నాం అన్నమాట. అమ్మాయి నిన్న స్టేషన్ కి ఇవ్వడం కూడా జరిగింది అవన్నీ. సో ఎలిమెంట్ తీసుకొని జరిగాక తర్వాత మాకు ఏ డిస్టర్బెన్సెస్ ఏమీ అనిపించలేదు. మేము 2 వరకు ఉంటాం అన్నమాట. ఇక్కడ బాయ్ రిసెప్షన్ ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు 2 వరకు తెలుగేసే ఉంటారు. పడుకునేటప్పుడు ఏంటంటే మొత్తం అన్ని ఒకసారి చెక్ చేసుకొని ఎక్కడైనా ఏమైనా డిస్టర్బెన్సెస్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని 2:30కి వాళ్ళు పడుకున్నారు. మేము ఎంట్రన్స్ లోనే పడుకుంటాం. సో మిగిలిన ఏంటంటే లిఫ్ట్ ద్వారా మొత్తం అంతా అలాట్మెంట్ అనేది పైకి వస్తారు బ్యాక్ గేట్ నుంచి. అసలు మీ దగ్గర రూమ్ తీసుకుంది ఎంతమంది, కానీ ఇందులో ఉన్నది ఎంతమంది? మా దగ్గర రూమ్ తీసుకుంది 3 అబ్బాయిలు, ఇంకొక అమ్మాయికి ఇచ్చాం అన్నమాట. అదే తీసుకున్నారు. తర్వాత చూసేసరికి ఇక్కడ ఎంతమంది ఉన్నారు? తర్వాత మాకైతే మార్నింగ్ అయితే చూసేసరికి ఎవరు అన్నది లేదు, అసలు ఎవరు. సో ఎవరు లేరు. మాకు మార్నింగ్ కానిస్టేబుల్ వచ్చేసరికి ఆయన తర్వాత వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నప్పుడు సీసీ ఫుటేజ్ చూస్తున్నప్పుడు ఏంటంటే ఇక్కడ వచ్చింది ఇంకొక అమ్మాయి ప్లస్ ఇంకొక 3 అబ్బాయిలు. శాంతి కుమారితో పాటు ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో ఆమెతో పాటు ఇంకొక అమ్మాయి కూడా వచ్చింది. అది ఏది అంటే ముందునైతే మీరు ఉంటారు, ముందునైతే కంపల్సరీగా మేము ఉంటాం. వాళ్ళు లిఫ్ట్ ద్వారా బ్యాక్ సైడ్ నుంచి వచ్చారు, అన్అఫిషియల్ గా వచ్చారు. సో సార్, అంటే నిన్న ఇక్కడ ఒక అమ్మాయి 3 అబ్బాయిలు తీసుకున్నారు, కానీ అక్కడ మీ దగ్గర ఆర్గ్యుమెంట్ కూడా జరిగింది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందని మధ్యలో మీరు ఎవరైనా గమనించారా? మేము 2 o'clock 2:30కి వచ్చి మేము ఆల్రెడీ చెక్ చేసుకుంటాం. పడుకునేటప్పుడు ఎవరి ఫ్లోర్ చెక్ చేసుకుంటాం. సో అప్పుడు ఏ డిస్టర్బెన్స్ అన్నది ఎవరు లేరు, బయట కూడా ఎవరు లేరు అసలు. సరే అయితే ఎవరు మట్టుకు వాళ్ళు పడుకొని ఉంటారు కదా అని చెప్పేసి మేము మా మట్టుకు మేము వెళ్ళి పడుకుంటాం. అలాగని చెప్పి అందరికి రూమ్ కి చూడలేం కదా, వాళ్ళకి అప్పటికే 1:30 2 అవుతుంది, డిస్టర్బెన్స్ చేయలేం కదా తలుపు కొట్టేసి. సో అందుకని మేము ఏం చూడలేదు. కానిస్టేబుల్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ వచ్చి చూసిన తర్వాత అసలు ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది? వాళ్ళు వచ్చి చూసేసరికి ఏంటంటే రూమ్ అంటే చంద్రవెందరగా బీర్ బాటిల్స్ అవి ఉన్నాయన్నమాట. సో ఆ మిగిలిన బీర్ బాటిల్స్ కూడా వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు అన్నదని వాళ్ళకే తెలియాలి. వాళ్ళు ఏంటంటే తెచ్చుకున్నారు, ఎవరెవరు తాగారు అన్నది సో ఏంటంటే వాళ్ళకే తెలియాలి అవన్నీ. సో అమ్మాయి అంటే ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉందో తన పరిస్థితి వెళ్ళేటప్పుడు ఎలా ఉంది? మాకు వెళ్ళేటప్పుడు గానీ ఏంటి అన్నదని మాకైతే ఏమీ తెలియదు. వాళ్ళు బ్యాక్ సైడ్ గేట్ నుంచి ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయారు.
బ్యాక్ సైడ్ సీసీ కెమెరా ఉంది, సీసీ ఫుటేజ్ ఉంది. ఆ సీసీ ఫుటేజ్ ఉంటే దాని ద్వారా మనకు తెలిసింది. మా దాంట్లో ప్రతి ఫ్లోర్ కి ప్రతి దానికి సీసీ ఫుటేజ్ అనేది ఉంటుంది అన్నమాట. ప్రతిదీ సెక్యూరిటీ అంటారు. సో వాళ్ళు బ్యాక్ గేట్ నుంచి తీసుకెళ్ళడం వల్ల మాకు తెలుస్తుంది అన్నమాట. బ్యాక్ గేట్ నుంచి తీసుకొని వెళ్ళారు ఇలాగని చెప్పేసి. వీళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది? వచ్చినప్పుడే ఆల్రెడీ డ్రింక్ చేశారు. డ్రింకింగ్ ఏం చేసేలేదు, అంతా బాగానే ఉన్నారు. వచ్చి నార్మల్ గా మాట్లాడారు. నైట్ తర్వాత అమ్మాయి వచ్చి రూమ్ తీసుకున్నప్పుడు కూడా డ్రింక్ ఏం చేయలేదు, బాగానే మాట్లాడారు. అబ్బాయిలంతా కూడా ఈ రూమ్, అమ్మాయికి ఆ రూమ్ అలాట్మెంట్ చేశారు. ఎవరైతే మృతురాలు అమ్మాయికి రూమ్, అబ్బాయికి ఆ రూమ్. అమ్మాయికి 118 అలాట్మెంట్ చేశారు, అబ్బాయి ఓకే. ఇందులో చూసుకున్నట్టయితే బర్త్డే పార్టీ కోసం వచ్చినటువంటి కొంతమంది యువకులు, అదే విధంగా మృతురాలు శాంతి కుమారి, వీళ్ళంతా కలిసి ఒక ఫ్రెండ్ బర్త్డే పార్టీ కోసం వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళంతా కలిపి ఒక దగ్గరే రూమ్ తీసుకోవాలనే ఆలోచనతో ఇక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళతో వాగ్ వివాదం కూడా జరిగింది. 118 ని అమ్మాయికి అలాట్మెంట్ చేశారు, 119 ని అబ్బాయిలకి అలాట్మెంట్ చేశారు. ఈ అబ్బాయిలు కూడా వచ్చేటప్పుడు ఫుల్ గా ప్యాక్ ఆఫ్ అంటే ఫుల్ ప్యాకేజ్ తోటి కావాలి, డ్రింక్ చేద్దాం అనే ఆలోచన తోటి, లేదు ఇంక ఇతరత్ర ఆలోచన ఏదైనా కావచ్చు. మనం చూడొచ్చు బీర్ బాటిల్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. ఇవే కాకుండా వాళ్ళు బ్యాగ్ లోను కూడా ఇంకా తీసుకొచ్చి ఉంచుకున్నారు. అంటే ఫస్ట్ వచ్చింది ముగ్గురు అనే చెప్పారు, కానీ తరువాత మరికొంతమంది కూడా యాడ్ అయ్యారు. అసలు వాళ్ళు ఎలా అన్అఫిషియల్ గా వచ్చారు అనేది కూడా ఇక్కడ హోటల్ సిబ్బంది కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మా ముందుకు వచ్చి ఐడి ప్రూఫ్స్ చూపించి కొంతమంది మాత్రమే తీసుకున్నారు, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి అది కాకుండా ఎవరైతే మృతురాలు శాంతి కుమారి ఉన్నారో ఆమె ఒక్క అమ్మాయి మాత్రమే రూమ్ తీసుకుంది. కానీ తర్వాత ఇంకొక అమ్మాయి కూడా ఉంది. అంటే వెనక గేట్ నుండి వచ్చి వీళ్ళంతా కూడా ఇక్కడ గ్యాదర్ అయ్యారనే అనుమానాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ హోటల్ కి వచ్చిన తర్వాత ఇక్కడ శాంతి కుమారికి అదే విధంగా ఆ వచ్చిన ఫ్రెండ్స్ కి గొడవ అయ్యిందా, శాంతి కుమారి ఆత్మహత్య చేసుకున్నట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పేరెంట్స్ అయితే మాత్రం మా అమ్మాయిని కొట్టి చంపేశారు అనేసని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు. ఇందులో ఏది వాస్తవం? ఎందుకంటే శాంతి కుమార్కి ఇన్ కేస్ ఒకవేళ హెల్త్ బాగోపోయినా ఏదైనా అఫీషియల్ గా డైరెక్ట్ గా ఫ్రంట్ గేట్ నుండే తీసుకువెళ్ళుంటే హోటల్ సిబ్బంది కానీ ఇంకాస్త ఒక ఈ కేసుకు సంబంధించి వాళ్ళు నేరం చేయట్లేదేమో, నిజంగా హెల్త్ బాగాలేదేమో, నిజంగా ఫిట్స్ వచ్చిందేమో అనే కోణంలో కూడా ఆలోచించి ఉండేవారు. కానీ అనఫిషియల్ గా వెనకనున్న గేట్ ద్వారా ఎవరైతే శాంతి కుమార్ ఉన్నారో శాంతి కుమార్ని తరలించి ఒక హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ కి మీ అమ్మాయికి ఒంట్లో బాగాలేదు, జాయిన్ చేసాం, ఫిట్స్ వచ్చింది, సో అందుకోసం హాస్పిటల్లో ఎమర్జెన్సీకి అడ్మిట్ చేస్తామని చెప్తే వాళ్ళ పేరెంట్స్ వచ్చి చూసిన తర్వాత పిల్ల ఒంటి మీద ఎవరైతే మృతురాలు శాంతి కుమార్ ఉన్నారో ఒంటి నిండా కూడా గాయాలు, సో మెడ మీద కూడా గట్టిగా బ్లడ్ మార్క్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇదైతే మాత్రం మా అమ్మాయి ఆత్మహత్య చేసుకున్నంత పిరికిదైతే కాదు, అదే కాకుండా ఫిట్స్ వచ్చైతే మాత్రం చనిపోలేదు, కావాలనే వీళ్ళంతా కూడా ఈ పార్టీలో ఏదో ఘర్షణ వాతావరణం నెలకొంది, వాళ్ళే చంపేసి ఉంటారని కూడా ఆరోపిస్తున్నారు. సో ఇదే కేసు సంబంధించి ఇంకా మరికొన్ని డీటెయిల్స్ కూడా తెలియాల్సి ఉంది.